నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కామినేని శ్రీనివాసరావు ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. మాజీ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న కామినేని ప్రస్తుతం కైకలూరు నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. కూటమి మిత్రధర్మంలో భాగంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మళ్లీ ఆయన్ను అమాత్య యోగం వరిస్తుందనే చర్చ నడుస్తోంది. సీనియర్ నాయకుడైన కామినేని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోను అన్నట్లు సంకేతాలు ఇచ్చారు. తన రాజకీయ వారసుడు ఎవరు అనేది సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కైకలూరులో సాగునీటి సమస్యలు, కొల్లేరు సరస్సు పరిరక్షణే తన ధ్యేయమని ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే ఎమ్మెల్యేగా ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చుతున్నారా? ఈ దఫాలో కామినేని అభిమానులు ఆయన్ని మంత్రిగా చూసే ఛాన్స్ ఉందా? కూటమి ప్రభుత్వం ప్రజా మన్నన పొందుతోందా? రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి సర్కార్ తమ పాలనకు రెఫరెండంగా భావించే ఛాన్స్ ఉందా? ప్రతిపక్ష వైసీపీ నుంచి ప్రభుత్వానికి వస్తున్నటువంటి సవాళ్ళేంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు కైకలూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు. కామినేని శ్రీనివాసరావు గారు, నమస్కారం. కామినేని శ్రీనివాసరావు అనగానే పెద్దగా ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత. ఇప్పుడు కైకలూరు ఎమ్మెల్యేగా మీరు ఉన్నారు. సో కైకలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి గత ఏడాదితో పోలిస్తే, అంటే గత టర్మ్తో పోలిస్తే ఇప్పటికి ఉన్నటువంటి అభివృద్ధి అని అంటే ఏమాత్రం పెరిగిందంటే ఏం చెప్తారు సార్? అసలు పోలుస్తానికి సంబంధం లేదు. అభివృద్ధి అనేది కైకలూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏమీ జరగల. ఏ విషయంలోనూ ఒక అడుగు ముందుకు పోయాల. ఏదో బటన్ నొక్కుతున్నాం, అది చేస్తున్నాం అనే కానీ అభివృద్ధి ఒక రోడ్లు ఏంటి, కరెంట్ ఏంటి, కొల్లేరేంటి, రెవెన్యూ 22 ఏంటి, ఏది మేమేమి చేసామని చెప్పుకోవటానికి లేదు. ప్రజలు అందరూ ఒక భయం గుప్పెట్లో బతికారు, అమ్మో అని. అందుకని ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అధికారంలో కాకుండా, అమ్మో ఇంకొకసారి ఈసారి జగన్ వస్తే మళ్ళీ మన ఆస్తులు కూడా భూములు కూడా మనకు దక్కువ అనే భయం వచ్చింది ప్రజలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఒకటి కాదు, అన్ని దాని అస్సలు ఎవరైనా రాజకీయ నాయకుడు పబ్లిక్ ఎజెండా ఉండాలి, ప్రజలకు ఏం కావాలని ఉండాలి, సర్వీస్ మోటివ్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ ఎజెండా ఏంటంటే పర్సనల్ ఎజెండా, ఆదాయం, కక్ష సాధించుకోవడం కోసం అధికారం కావాలి. అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. నేను యూజువల్గా నా లైఫ్లో ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడిని కూడా ఏ పార్టీ వాళ్ళని క్రిటిసైజ్ చేయను. బట్ నేను సిన్సియర్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ రాష్ట్రానికి తెలవకు ఒక అవకాశం ఇచ్చారు, చాలా వెనకబడిపోయింది. చాలా చెబుతానికి కూడా వీళ్ళు రాజకీయాల్లో ఎవరు వర్షనాడు చెప్పొచ్చు. పోలవరం లేదు, అమరావతి లేదు, 3 రాజధానులు అన్నారు, ఏ అభివృద్ధి లేదు. లేకోకుండా ఎంతసేపు ప్రజల మధ్యలో చీలికలు పెట్టి, పార్టీల మధ్యలో, కులాల మధ్యలో చీలికలు పెట్టి రాజకీయం గడపాలంటే ప్రజలు అమాయకులు కాదమ్మా. కాకపోతే అవసరమైనప్పుడు కీలెరిగి వాత పెడతాం అంటారు. అప్పుడు మొన్న ఎలక్షన్లో మీరు చూశారు, ఓటు ఆ కసి. నేను నెవర్ ఇన్ మై లైఫ్ హిస్టరీ నేను చూడాల అంత కసిగా వచ్చి ఓటేశారు, ఊహింతనంత మెజారిటీ. కానీ వైసీపీ నేతల వెర్షన్ వేరే, కంప్లీట్గా మీరు చెప్పిన దానికి ఆపోజిట్గా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా అభివృద్ధి పడకేసింది. ఏమాత్రం కూడా రాజకీయాలపైన వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, వాటిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు తప్ప ప్రజాపాలన అటకెక్కింది. తర్వాత కూటమిలో లుకలుకలు ఉన్నాయి, ఇవి ఎక్కువగా. ఇంకోటి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి ఫోకస్ పాలన పైన లేదు అనేది వాళ్ళ నుంచి వచ్చే ప్రధాన విమర్శ. ఎవరైతే దుర్మార్గంగా అనైతికంగా పనిచేశారో ఆ రెడ్ బుక్ ఉంది, అయినా కూడా మళ్ళా తప్పు చేసిన వాళ్ళని ఆయన చేశారు తప్ప వెళ్ళి ఇప్పుడు ఎవరో ఇళ్ళకాడ కూర్చున్న వాళ్ళని ఎవరి మీద చర్య తీసుకోలేదమ్మా. ఆల్రెడీ లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. అలాగే ఎవరి మీద తీసుకున్నా వాళ్ళు ఇంకా అదే కార్యక్రమాలు చేస్తామంటే తీసుకున్నారు తప్ప డెఫినెట్గా ప్రజల్లో తప్పు చేస్తే అమ్మో ఎప్పుడైనా మనం తప్పు చేస్తే భయం ఉండాలి. తర్వాత రాజకీయ పార్టీలు ఎప్పుడు చెప్తూ ఉంటారమ్మా, మేము వాళ్ళు ఈ తప్పులని. మీరు ఇవాళే రిపోర్ట్ వచ్చింది, హయ్యెస్ట్ పెట్టుబడులు వచ్చినాయి అని. కంపారిటివ్గా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కాదు, దేశంలోనే హయ్యెస్ట్ పెట్టుబడులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ కానీ. ఎవరి వలన సాధ్యమైంది? కూటమి వలన. అలాగే
ఇవాళ ప్రభుత్వంలో ఒక ప్రజలు అందరూ శాంతి భద్రతతో ఉన్నారు. పోలవరం ఏమైంది? 78% కంప్లీట్ చేస్తే 2.5% కంప్లీట్ చేసామని చెప్తున్నారు. చేయలే, వెనక్కి వెళ్ళింది. డయాఫ్రమ్ వాళ్ళు 400 కోట్లతో కట్టింది పాడైపోయింది, మళ్ళీ ఇప్పుడు 1000 కోట్లతో కట్టాల్సి వచ్చింది. నేను అభివృద్ధి చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక పాలన, ఒక నియంతలాగా ఎక్కడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. ప్రతి వారంలో 2-3 సార్లు బయటకు వెళ్తున్నారు జిల్లాలకి, ఏదో ఒక జిల్లాకి. ఆయన ఎప్పుడైనా బయటకు వచ్చారా? అంతఃపురం వదిలి బయటకు వచ్చారా? పాదయాత్రని అందరినీ, ప్రజలందరినీ ముద్దు పెట్టుకుని కలిసి అలా చేసి అధికారం వచ్చిన తర్వాత అసలు ఎవరికి కనపడలేకుండా అంతఃపురంలో కూర్చుని, అసలు నిజంగా ఆలోచిస్తే ఈవెన్ వర్షాలు కురిసి జనాలు ఇబ్బందులు పడతా ఉంటే వెళ్ళి ప్రజల్ని, ఆ బాధల్లో ఉన్న రైతులను ఓదార్చకుండా రెడ్ కార్పెట్ వేసి వచ్చి ఎగ్జిబిషన్ చూసి హెలికాప్టర్లో వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మరి అదే రైతుల పట్ల వాళ్ళ పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంది, మేము పోరాడతాము. పొగాకు రైతులు, మామిడి రైతులు దిగుమతి ధరల కోసము, మద్దతు ధర కోసము, అంత రాజకీయ ఎజెండా తప్ప పొగాకు రైతులకి ఏ ప్రభుత్వం ఏమి చేయట్లేదు, అన్నీ చేస్తుంది. ఇబ్బందులు ఉన్నాయి ప్రతి రైతుకి. పొగాకు రైతు ఎప్పుడన్నా ధాన్యం కొనుగోలు అయితే మొదట 3-4 రోజులు పడింది, ఇప్పుడు 24 గంటల్లో డబ్బు వేస్తున్నారు రైతుకి. ఎంత ఊరటమ్మా! నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా? జీతాలు ఇచ్చావా? పెన్షన్లు అనుకున్న డేట్కి ఇచ్చావా? 1వ తారీఖు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఒక్క ల్యాండ్ విషయంలో ఏ వైసీపీ నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అంటారు. నా తల్లిదండ్రులు నాకు ఇచ్చిన భూమి మీద ఆయన ఫోటో ఏంటమ్మా పాస్బుక్ మీద? భూమిలో 400 కోట్లు. ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి అయినప్పుడల్లా మారిస్తే ఇప్పుడు 15 మంది ముఖ్యమంత్రి 60,000 కోట్లు. పాస్బుక్ మీద ఆయన ఫోటో ఏంటి? రాజముద్ర ఉండాలి. అలాగే భూమిలో పాతేశారు రాళ్ల మీద. ఒక్క వైసీపీ నాయకుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అని చెప్పానండి. రాళ్ల మీద ఆయన ఫోటోలు ఏంటో 700 కోట్లు ఖర్చు పెట్టి పంచాయతీ ఆఫీసులు కూడా వైసీపీ రంగులు వేసి, ఒకటి కాదు అధికారం శాస్త్రం అనుకున్నారు. బటన్ నొక్కితే సరిపోతుంది, ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చి ఓట్లు మనం దండుకోవచ్చు అనుకున్నారు. తర్వాత ఒకటి కాదు, నిస్సిగ్గుగా పబ్లిక్కి సంబంధించింది. సార్ ఇప్పుడు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇది ఒక క్రెడిట్ వార్ నడుస్తుంది. టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ లాగా మారింది. అంటే టీడీపీ అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి హడావిడిగా శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారు తప్ప భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. మా హయాంలో మేము అనుమతులు కానీ ఇవన్నీ తీసుకొచ్చింది మేము, భూసేకరణ కూడా మా హయాంలోనే జరిగింది అని చెప్తాం. ల్యాండ్ ఎక్విజిషన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టి శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత ఆయన వచ్చి ఆయన టైంలో 5 ఏళ్ళు టైం ఇచ్చారు, నువ్వు కంప్లీట్ చేయొచ్చుగా. నువ్వు చివరిలో శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత ఇవాళ అపోజ్ చేసింది కూడా ఆయనే కదా. భోగాపురం ప్రపోజ్ చేసింది చంద్రబాబు నాయుడు. అపోజ్ చేసింది లిటిగేషన్ పెట్టి ఇంత ల్యాండ్ అక్కర్లేదని అన్ని అపోజ్ చేశారు. అని ఒక నువ్వు ప్రజలు ఉత్తరాంధ్రకి ఇప్పుడు రకరకాలుగా దానికి అడ్డంకులు సృష్టించి అంత భూమి అక్కర్లేదని అంతా ఎంతో ఒక పండగలాగా చేశారు. ఇప్పుడు ఆ ఏరియా అంతా ఒక పండగలాగా ఉంది. దానికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ గారు ఆశిస్తూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారే కాదు, ఇంకొక 2 వ్యక్తుల్ని చెప్పకపోతే అప్పుడు తప్పు అవుతుంది. ఒకటి అశోక్ గజపతి గారు, 2 రామ్మోహన్ నాయుడు గారు. డెఫినెట్గా వీళ్ళందరూ కృషి వల్ల మొన్న లోకేష్ బాబు వాళ్ళు పర్సనల్గా ఇన్వాల్వ్ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాము ఎంత అంటే ఎంతసేపు ప్రధానమంత్రి గారుని వచ్చి ఆయన చేసిన తర్వాత రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి జరగనంత మేలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చేయాలి కూడా, విభజనలో నష్టపోయి ఉన్నాం, వాళ్ళకి చేయాలి తప్పదు. సార్ మళ్ళీ ఒకసారి కైకలూరు నియోజకవర్గానికి వెళ్దాం. సో అక్కడ ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఒక సమస్య ఉంది, అది కొల్లేరు సమస్య. సో దానికి ఏదైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ మీ హయాంలో ఏమైనా జరగబోతోందా? ఇప్పుడు 100కి 100 పాళ్ళు పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందమ్మా. దానికి పర్యావరణాన్ని కాపాడుతానే పక్షులతో పాటు అక్కడ పేదవాళ్ళు అందరూ 97 to 98% బీసీలు, ఎస్సీలు ఉన్నారు. వాళ్ళకి న్యాయం, అక్కడ కొల్లేరు నమ్ముకుని బతుకుతున్నారు, వాళ్ళకి న్యాయం చేస్తాంతో పాటు 14,000 ఎకరాలు సొంత పొలాలు ఉన్నాయి. దానికి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఈ టర్మ్లో ఏమైనా సరే కొల్లేరుకి శాశ్వత పరిష్కారం కావాలని ఆ దిశగా జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు సెంట్రల్ ఎన్పవర్డ్ కమిటీ దగ్గర ఉంది. వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇవ్వగానే సుప్రీంకోర్టు కూడా 25 ఏళ్ల తర్వాత అక్కడ ప్రజలు నివసిస్తున్నారు, సొంత భూములు కాంపెన్సేషన్ ఇవ్వలేదని ఆ నోటీస్లోకి వచ్చి సిఈసిని రిపోర్ట్ ఇవ్వమంది. 100% దాదాపు 21,000 ఎకరాలు మెయిన్ కొల్లేరులో ఎక్కడ అడ్డం లేకుండా చేసి రీడిఫైనింగ్ ద బార్డర్స్ చేసి తప్పకుండా 2018లో నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఏదైతే ప్రధానమంత్రి గారు దాని చైర్మన్ అక్కడ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ఆ 5 ఏళ్ళు ఏమేమి మాట్లాడాల అసలు ఎత్తలా ఎవరు కొల్లేరు గురించి మేము మాట్లాడినాడు లేరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్రంలో ఉన్న ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ భూపేంద్ర యాదవ్ గారు అందరూ కలిసి ఒక సొల్యూషన్ చూపిస్తున్నారు. గ్యారంటీగా వస్తాం. నేను సో దశాబ్దాలుగా సమస్యకి ఒక పరిష్కారం లభించబోతుందంటారు, పెండింగ్లో ఉన్నటువంటి ఒక సమస్యకి. సో అంటే అక్కడ ప్రజల ఇబ్బందులకు ఇటు అభయారణ్యానికి మధ్య ఒక బ్యాలెన్స్ ఒకటైతే జరగబోతుంది. అంటే ఇప్పుడు ఈ ఆగస్టు 10న చంద్రబాబు నాయుడు కైకలూరు నియోజకవర్గానికి రాబోతున్నారు. సో ఏదైనా అనూహ్యమైనటువంటి ఒక ప్రాజెక్ట్ కానీ ఆయన నోటి నుంచి ఏమన్నా ఒక అక్కడ జనాలకి వరాలు ఏమైనా కురిపించే అవకాశం ఉందా? ఒకటమ్మా, చంద్రబాబు నాయుడు గారు వస్తానికి ప్రభుత్వంలో అన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇవన్నిట్లు కొన్ని లక్షల కోట్ల ఎకరాలు 22 పెట్టారు. దానివల్ల చాలు ఓట్ల చంద్రబాబు నాయుడు గారు చాలా టైం లైన్స్ పెట్టి చేయించుతారు. ఇది ఎంత జటిలమైన సరే ఆయనే 2 నెలలు 3 నెలలు అవ్వకపోతే అప్పుడు ఏడాది టైం తీసుకున్నారు. అంటే ఏదైనా ఛాలెంజింగ్గా చేయాలనుకుంటారు అన్ని. కానీ సమస్య అంత పెద్దది. ప్రత్యేకంగా కైకలూరులో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది కాకుండా ఒక 4,000 ఎకరాలు 80 ఏళ్ళ నుంచి ప్రాబ్లం అమ్మ ఆ రోళ్లలో. మిలిటరీ భూములని ఒక ఆయన కొనేసి కూలింగ్ పీరియడ్ కాకుండా ఒక 500 ఎకరాలు అమ్మేశాడు. ఎప్పుడు 1948లో కొని 52లో అమ్మారు. అది అలాగే స్వాతంత్ర సమరయోధులది అన్నిటికీ ఆ రోళ్లలో 6 ఇష్యూస్ రెవెన్యూ డిపార్ట్మెంటు చాలా సాయిప్రసాద్ గారు పెట్టి అనగాని సత్యప్రసాద్ గారు కూర్చుని అంతా మొత్తం అన్నీ క్లియర్ చేశారు. ఆ క్లియర్ చేసి పట్టాలు కూడా వాళ్ళకి మిగిలిన కొత్త పట్టాలు ఇచ్చే వాళ్ళకి వీళ్ళందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడంటే బాగా ఎక్కువ పని అక్కడ జరిగింది కాబట్టి అక్కడికి వచ్చేస్తున్నారు. ఓకే. సో కొల్లేరు ప్రజలకి ఇది నిజంగా ఒక బ్రహ్మాండమైన కొల్లేరు కాదమ్మా, 22A కొల్లేరు సపరేట్. 22A ఏంటంటే గత చాలా ఏళ్ళ నుంచి నా భూమి నాకు చాలా ఏళ్ళ నుంచి అమ్ముకున్నారు, కొన్నారు. కానీ నా భూమి నాకు అమ్ముకునే అధికారం లేకుండా చేశారు. దానికి హక్కు ఏర్పడుతున్నారు. ఎంత ఒక 4,000 ఎకరాలు దాదాపు కొన్ని వేల కుటుంబాలు వాళ్ళు అమ్ముకోవడానికి లేదు, కట్నం ఇస్తానికి లేదు, ఏమీ లేదు, ఏమీ చేయకుండా విలువ కూడా లేదు ఆ భూమికి. ఇప్పుడు ఆ భూమికి విలువ కల్పిస్తున్నారు. మొన్నటి దాకా 6 లక్షలు 10 లక్షలు ఉండేది, ఇప్పుడు 40 లక్షలు అవుతుంది పట్టా వచ్చేసి. ఓకే, అంత మంచి కార్యక్రమం. సో చాలా హ్యాపీయెస్ట్ నాకు అన్ని వేల ఎకరాలు మామూలు 22A రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నీ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో గ్రామ కంటాలు ఒకటి కాదు, ప్రతిదీ 22A. వాళ్ళకి ఏది అవసరం అది 22A అని పెట్టారు. ఇప్పుడు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది కాబట్టి కైకలూరు ప్రత్యేకంగా 4,000 ఎకరాలు. సో ఒక 6 ఇష్యూస్ అన్నీ 1 గంట 40 నిమిషాలు కూర్చుని ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఇష్యూ కోసం అంతసేపు కూర్చున్నారు, రిజాల్వ్ చేశారు. ఓకే. సో కానీ అంటే బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి కైకలూరు పైన అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు టీడీపీ, అంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్యం అయినప్పటికీ కూడాను ఎందుకు కొంత ఫోకస్లో కాస్త వెనకబడి చూపిస్తున్నారు అనేది ఒక విమర్శ. చాలా చాలా రియాలిటీకి దూరంగా ఉన్న ఇదమ్మా పరిస్థితి. అన్ని పార్టీలు, తెలుగుదేశం నాయకులను, బీజేపీ నాయకులను, జనసేన నాయకులను అందరూ కలిసి ఇవాళ అక్కడ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు కొల్లేరు సమస్య అయినా, లేకపోతే 22A అయినా, లేకపోతే నరేగాల రోడ్లైనా, లేకపోతే ఎలక్ట్రిసిటీ పనులైనా, ఇవన్నీ జరుగుతున్నాయంటే మంత్రులు చంద్రబాబు నాయుడు గారు అలాగే అందరూ పవన్ కళ్యాణ్ గారు మా డిపార్ట్మెంట్లు నరేగా రోడ్లును ఫారెస్ట్ 2 పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ ఇంట్రెస్ట్ లేకుండా చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. నాకు అభివృద్ధి వచ్చేసరికి అసలు రాజకీయాలకు సంబంధం లేదండి. ఆ అభివృద్ధి అందరూ రాజకీయాలకు అతీతంగా నేను 2018లో
70 ఏళ్ళు వస్తున్నాయని రిటైర్మెంట్ ప్రకటించానమ్మా. అవును సార్, అదే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడగబోతున్నాను. రిటైర్మెంట్ ప్రకటి కానీ జరుగుతున్న దుర్మార్గం చూసి మంచి వాళ్ళు రావాలనుకుని నేను పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి నుంచోమని అడిగా. ఓకే. ఆయన కూడా ఆలోచించి ఒక 4 రోజులు అన్నీ చేసుకుని వేరే అయితే ఇంకా బెటర్గా ఉంటుందని ఆయన చాయిస్ అట్టు వెళ్ళింది. లేకపోతే ఆయన వస్తే బాగుంటుందని ఉద్దేశంతో వెళ్ళి అడిగాను. నేను నుంచుందాం అని కాదు, ఎవరో మంచి క్యాండిడేట్ రావాలని, అప్పుడున్న పరిస్థితుల్లో బలమైన క్యాండిడేట్ అన్ని 3 పార్టీల వాళ్ళు కావాలని కోరుకోవటం వల్ల నేను వచ్చాను. కానీ అక్కడ ఉన్న ఇప్పటికీ ఆ స్టేట్మెంట్కి కట్టుబడి ఉన్నారు. ఆ స్టేట్మెంట్కి కట్టుబడి స్టిల్ ఓకే. జస్ట్ అందరూ కావాలి అన్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవటంలో నా కోసం కాదు, డెఫినెట్గా చెప్పగలను, పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కోసం నేను ఆ నిర్ణయం తీసుకుని తప్పని పరిస్థితుల్లోనే వచ్చాను. ఓకే. సో మరి మీ రాజకీయ వారసుడిగా ఎవరిని ఎవ్వరు అసలు రాజకీయ వారసుడు, నాకు రాజకీయ వారసుడు ఎవరు లేరు. నా కుటుంబం ఎవరు ఎలక్షన్ల వరకు వచ్చి నాకు సహాయం చేయడం తప్ప, మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా కుటుంబ సభ్యులు ఎవ్వరు ఇప్పుడు 3 నెలలు అయింది కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టరు కూడా, నాకేం రికమెండ్ కూడా చేయరు. అంటే మీలాంటి ప్రజల పక్షాన ప్రజల కోసం ఆలోచించేటువంటి ఒక నేత చాలా అరుదుగా ఉంటారు. మరి మీలాంటి వారే రాజకీయాలకు దూరం అయిపోతే మరి రాబోయేటువంటి ఈసారి పాసింగ్ మనకి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఎవరిచ్చారు? ప్రజలు గెలిపించారు, రాజకీయ పార్టీ అవకాశం ఇచ్చింది. మనం ఆ పార్టీకి ప్రజలకి మంచి పేరు తేగలిగితే చాలా. మన నియోజకవర్గంలో అవి మనం ఇలా ఇన్ని కొల్లేరుకి శాశ్వత పరిష్కారం, కొన్ని వేల కుటుంబాలు అలాగే ఉంటుంది, అయిపోతుంది. చాలు. నా కాన్సెప్టు డెఫినెట్గా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఎలక్షన్లో ఖర్చు పెట్టాం అందరం. ఎవరి కోసం పెట్టాం? మా కోసం, మేము గెలుస్తానే పెట్టాం. కానీ దాంట్లో 10వ వంతు మనం ప్రతి ఏడాది ఖర్చు పెడితే ఎంత మంచి పేరు వస్తుంది. అందులో 10వ వంతు ఏది చేస్తే ప్రజలకి ప్రభుత్వానికి మంచిది, ఏది చేయకూడదు అనేది. నేను సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఫోన్ చేయను, ల్యాండ్ రిజిస్ట్రేషన్ నాకు సంబంధం ఏంటి. అలాగే ఎవరైనా ప్రజలు చెరువులు రిపేర్ చేసుకోవాలంటే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది. వాళ్ళు రిపేరు, ఇల్లుకి చెరువుకి రిపేర్ చేసుకోవడం మన పర్మిషన్ ఏంటమ్మా? మాకు కూడా లక్ష్మణ రేఖలు ఉంటాయి, ఆ రేఖలు దాటకూడదు. ఓకే. సో ఈసారి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఖచ్చితంగా కామినేని శ్రీనివాస్కి చోటు దక్కుతుంది అని మీ అభిమానులు కావచ్చు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఆశగా ఉన్నారు. నేను ఆశించట్లేదమ్మా. డెఫినెట్గా బీజేపీ నుంచి 1 అయిన తర్వాత సత్యకుమార్ యాదవ్ మొదటి నుంచి పార్టీకి అంకితభావంతో, అసలు చిన్న పిల్లాడిగానే పార్టీలో ఉన్నాడు. అనుభవంతో, పార్టీ అనుభవం ఎక్కువ, కుర్రాడు, బీసీ వర్గాలకి చెందిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా ఆల్రెడీ మీకు మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. వైద్య ఆరోగ్య శాఖలో మీరు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. సో ఆ అనుభవంతో మళ్ళీ మిమ్మల్ని కనుక తీసుకోమని అడిగితే చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు అడగరమ్మా. మా పార్టీ డిసైడ్ చేసి ఎవరి పేరు చెప్తే వాళ్ళే. మా పార్టీ సత్యకుమార్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయలే. మా పార్టీ మోడీ గారు, అమిత్ షా గారు నిర్ణయం ప్రకారం అతను ఉన్నాడు. ఢిల్లీలో చాలా ఏళ్ళు వెంకయ్యనాయుడు గారి దగ్గర ఉన్న దాదాపు 30 ఏళ్ళు, నాయుడు గారి దగ్గర 31 ఏళ్ళు పనిచేశాడు. అందుకని ఆయనకి అనుభవం ఉంది, సమర్థుడు, కష్టపడి పనిచేస్తున్నాడు. ఓకే. సో మళ్ళీ మన ఏపీకి వస్తే ఇక్కడ ఆక్వా రైతుల గోడు మనం చూస్తూనే ఉన్నాం. అంటే వాళ్ళకి సరైనటువంటి ధర లేక ఇవన్నీ చనిపోవడం కావచ్చు, రొయ్య పిల్లలు, వాటికి ఫీడ్ సరిగా లేక ఫీడ్ ధర కూడా పెరుగుతూ, ప్లస్ కరెంటు ఛార్జీలు ఎక్కువ అవ్వడం వల్ల నిజంగా ఆ ఆక్వా రైతు కుదేలవుతూ ఉన్నాడు. సో వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? ఆంధ్రాలో కంట్రీలో హయ్యెస్ట్ ఆక్వా స్టార్ట్ అయింది కైకలూరులో, కొల్లేరులో. 1900 వెంగళరావు గారు ఆ టైంలో స్టార్ట్ చేసి ఇప్పుడు అంతా వచ్చింది. డెఫినెట్గా చేపలు రైతుల తర్వాత ఈ రొయ్యల్లోకి వచ్చిన తర్వాత డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి. ఈ గల్ఫ్ వారు వలన, అలాగే మనకి ఫిష్ మీలు 6 లక్షల టన్నులు వస్తుందమ్మా, అంతా ఎక్స్పోర్ట్ అవుతాను. అది వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్. సోయాబీన్ ఇంపోర్టు వలన కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. అవి 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్ వల్ల రేట్లు పెరిగినా ఎక్కడ ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి ఇవాళ
తగ్గించారు, వాళ్ళు ఏదో ₹2 తగ్గించారంటున్నారు. ప్రభుత్వం చేయవలసింది 3 పనులమ్మా. ఒకటి నీళ్లు కరెంటు ఇచ్చి చేస్తే ఉంది. కరెంటు ₹1.50 జగన్మోహన్ రెడ్డి గారు నాన్ ఆక్వా జోన్ అని పెట్టి నాన్ ఆక్వా జోన్లో ఇవ్వాలి. నాన్ ఆక్వా జోన్కి సంబంధం లేకుండా అందరికీ కరెంటు ₹1.50 ఇస్తే పెద్ద ఊరటమ్మ. మీకు చేపల్లో కాదు కానీ రొయ్యల్లో ఏరియేటర్స్కి కరెంటు కాస్ట్ ఎకరానికి 25,000 పడుతుందమ్మా క్రాప్. అవి రిలీఫ్ వస్తే అంతకన్నా ఏం కావాలి? అంతే కదా. ప్రభుత్వం చేయగలిగింది అదే. రేట్లు ప్రైవేట్ వ్యక్తులు నష్టానికి చేయలేరు, కానీ వాళ్ళని కూడా బలవంతంగా ప్రభుత్వం తగ్గించి అమ్మమని చెబుతుంది. పెరిగిన రేట్లకి ఉన్నాయి. ఇవన్నీ ఇంటర్నేషనల్ మార్కెట్, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. నిజంగా రైతులకు దురదృష్టం ఏంటంటే అన్ని ఇన్పుట్స్ పెరిగినాయి, అమ్మకం ధర మాత్రం పెరగల. అందుకని డెఫినెట్గా దాని మీద చంద్రబాబు నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు వాళ్ళు పెట్టి ఒక కమిటీ లాగా వేసి ఆల్ స్టేక్ హోల్డర్స్ని పెట్టి అన్ని రొయ్య పిల్ల దగ్గర నుంచి సప్లై దాకా చేసి తర్వాత మార్కెటింగ్ అన్నిలో అందరు స్టేక్ హోల్డర్స్ని పెట్టి కమిటీ వేసి ఆ కమిటీ నిర్ణయించమన్నారు. ఓకే, సో వాళ్ళ కష్టాలు కూడా డెఫినెట్గా తీరుస్తారు. ఓకే, ఇప్పుడు కొల్లేరుని అంటే మంచి టూరిస్ట్ స్పాట్ కదా సార్, సో టూరిజం కూడా ఏమైనా డెవలప్ చేస్తారు? డెఫినెట్గా అమ్మ, టూరిజం ఆల్రెడీ ఆటపాకలో పిట్టల దొడ్డి అని ఉంది, ఇంకో చోట ఇంకొక బర్డ్ శాంక్చురీ పెట్టి గెస్ట్ హౌస్ అవి కట్టారు. టూరిజం డెఫినెట్గా డెవలప్ చేయాలి. దానికి రేపు దుర్గేష్ గారితో కూడా మాట్లాడి ఈ 120 జీవో వచ్చిన అభయారణ్యం దాని మీద మార్చిన తర్వాత టూరిజం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, ఒకసారి నేషనల్గా పాలిటిక్స్ చూద్దాం సార్. ఏంటి బీజేపీ బీహార్ ఎలక్షన్స్లో అంటే బంకీపూర్ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ విజయాన్ని ఊహించిందా బీజేపీ? ఊహిస్తాం కాదమ్మా. అన్నీ ప్రశాంత్ కిషోర్ దేశంలో అందరికీ అడ్వైస్ చేస్తా అతను ఒక స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు. ఒక్క కాన్స్టిట్యున్సీలో కాన్సన్ట్రేట్ చేసి గెలిచినంత మాత్రాన అది గెలుపు కాదు అమ్మా. ఇలా ఇవన్నీ ఆలోచనలు ఏదో ఒక్క ఇన్సిడెంట్ చూపించి మోడీ గారు ఇప్పుడు దేశంలో ఎన్ని రకాలుగా ఎంతమందికి ప్రజల్లో రైతులకి, మహిళలకి, చదువుకునే పిల్లలకి, వృద్ధులకి అందరికీ అన్ని ఆహార భద్రత కల్పించి వికసిత్ భారత్ అనే స్లోగన్తో ఇలా వెళ్తూ ఉంటే ఎక్కడెక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే మన ఢిల్లీలో జరిగిన ధర్నా అనొచ్చు, లేకపోతే ఇదనో అవన్నీ దాన్ని తీసుకుని అది అయిపోయింది అనుకుంటే చాలా తెలివి తక్కువ. ఇది మీకు గుర్తుంటే యోగి ఆదిత్యనాథ్ గారు ఎంపీకి రిజైన్ చేసి, ఆయన ఎప్పుడు గెలిచే ఎంపీకి రిజైన్ చేసి యూపీ చీఫ్ మినిస్టర్ అయ్యారు. తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ అక్కడ గెలిచింది. తర్వాత ఏమైంది? ఈయనకున్న కెపాసిటీస్కి ఆయనకున్న దానికి ఒక ఎలక్షన్ గెలిచి ఉండొచ్చు. నాకు అక్కడ పరిస్థితి లేదు. నా క్వశ్చన్ ఏంటంటే అక్కడ బీజేపీ బంకీపూర్ నియోజకవర్గం అనేది పెట్టని కోట, అసలు అది ఇంకా కళ్ళు మూసుకొని గెలిచేటువంటి ప్లేస్ అది మీది. అక్కడ నితిన్ నబీన్ వాళ్ళ కుటుంబం ఇప్పటి వరకు గెలుస్తూనే వచ్చారు. సో అది కాపాడుకోలేకపోయింది బీజేపీ అని అంటే ఇది బీజేపీకి చాలా మైనస్, ఇక్కడ ఇంకా పతనం స్టార్ట్ అయింది అనేది. ఒక 594 ఎంపీలు ఉండి ఒక్కొక్క ఎంపీకి 7 అంటే 3500 కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి నితిన్ నబీన్ డెఫినెట్గా అన్నిసార్లు గెలిచారు. ఒకసారి ఇతనికి అవకాశం ఇద్దామని ఇచ్చి ఉండొచ్చు, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కానీ బట్ ఒక్కదాన్ని ఒక న్యూస్లో ఆ స్థాయి నాయకుడు వెళ్ళి నుంచుని గెలవగానే ఏదో అయిందండి. ఏమన్నా కంటెస్ట్ చేశారు బీహార్లో, ఒక్క సీట్లో కూడా ఒక్క గెలవలేదు కదా. ఒక కాన్స్టిట్యున్సీలో ఆయన ఎఫర్ట్స్ అన్నీ ఒక కాన్స్టిట్యున్సీలో పెట్టారు. పెట్టబట్టి డెఫినెట్గా గెలిచారు. కానీ దాంట్లో మొన్న జరిగిన ఎలక్షన్లో ఏమీ లేదు, ఇప్పుడు వచ్చింది అంటే అర్థం డెఫినెట్గా. కానీ వాళ్ళు గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు ఇదంతా కూడా ఈవీఎంలు మ్యానిపులేషన్ చేశారు, ఈవీఎంల వల్లనే మేము ఓడిపోయాము అని చెప్పారు. మరి ఇవాళ అదే ఈవీఎంలతో కదా ఆయన గెలిచింది. అమ్మా, ఈవీఎంలు మ్యానిపులేషన్ అనేది ఊరికినే ఓడిపోయినప్పుడు నెపం వేస్తానికి ఏ కారణం చెప్పుకోవడానికి
సిగ్గుతో ఓడిపోయారు, ప్రజలు నన్ను రిజెక్ట్ చేశారు అనలేక ఏదో ఒక వంక పెడతామే తప్ప ఈవీఎంలు ఎవరు మేనేజ్ చేస్తారమ్మా? ఒక్కళ్ళతో అయ్యే పనే. ఎంతమంది ఇన్వాల్వ్ అయితే ఈవీఎంలు మేనేజ్, ఎంతమంది డౌన్ ది లైన్ ఎంతమంది ఇన్వాల్వ్ అలా అంటే అది అసలు తెలవకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చూతారు, దగ్గర చూతారు. ఒక్కళ్ళకు కూడా ఎక్కడైనా నిర్దిష్టమైన ఆరోపణ ప్రూవ్ చేశారా ఒక్క విషయంలో అయినా? ఊరికినే అంటే మనం ఎక్కలేక మనం ఏదో సామెత చెప్తారు, ఓడని చెప్తారు అంతే తప్ప ఆడలేక మధ్యలో ఓడ. ఓకే, తర్వాత నీట్ ఎగ్జామ్ పేపర్ కూడా చాలా మైనస్ అయింది. వెంటనే కనుక అక్కడ పేపర్ లీక్ అయిందని తెలియగానే వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ అకౌంటబిలిటీ తీసుకొని రిజైన్ చేస్తుంటే అది బీజేపీకి మైలేజ్ వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ మొత్తం ఈ క్రెడిట్ అంతా తన అకౌంట్లో వేసుకుంది. మా వల్లే, మా పోరాటం వల్లే, జన్జీలకు మేము సపోర్ట్గా నిలవడం వల్లే, ప్రధాని ఇంటి ముందు నేను వెళ్ళి నిరసన చేయడం వల్లే అని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటా ఉంది. మా వల్లే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్స్ పేపర్లో లీక్ అవుతాం అనేది జరిగినాయి, చాలాసార్లు జరిగినాయి. దాంట్లో వీళ్ళు ఎంత ఎగ్జామ్ ఎంత కట్టుదిట్టంగా కానీ దాంట్లో ఆ లీక్ చేస్తాం వల్ల వచ్చే ఫైనాన్షియల్ బెనిఫిట్ అన్ఇమాజినబుల్, మన ఎవరికి తెలవనంత. సో నేను అనేది అదే, ఇప్పుడు ఈవీఎంలు ఎలాగో నీట్ ఎగ్జామ్ కూడా ఒకళ్ళతో అయ్యేది కాదు. దర్ ఆర్ సో మెనీ స్టేక్ హోల్డర్స్, ప్రింటింగ్ చేసిన పేపర్ సెట్ చేసిన కదమ్మా, అక్కడ చేసేవాళ్ళు కూడా వ్యవస్థ చాలా పెద్ద వ్యవస్థ. వాళ్ళు ఎంత ఇప్పుడు పేపర్ ఎవడో ఒకటి హ్యూమన్ బీయింగ్ సెట్ చేయాలి కదా, 5 పేపర్లు సెట్ చేస్తారు, ఏయో కొన్ని ఇస్తారు, అయితే అది తర్వాత ప్రింటింగ్, తర్వాత చాలా సెంటర్లకు వెళ్ళాలి. ఉంటే మీరు నేను కూర్చుని మాట్లాడినట్లు కాదు కదా, నేను మీ చేతికి ఒక పేపర్ ఇస్తే మీరు రాసిస్తాం కాదు, కొన్ని లక్షల మంది రాయాలి, కొన్ని చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. అలా లీక్ చేస్తే అందుకే అంత కఠినమైన చెయ్యాలంటే భయపడే రకంగా ఒక కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చెప్పేవాళ్ళందరూ ఆ చట్టాలు ఇన్నాళ్ళు ఎందుకు తేలా? కానీ వాటిపైన కూడా చర్చకు రమ్మంటే కూడా రాకుండా అడ్డుపడి సభను సజావుగా నడవనివ్వకుండా. డెఫినెట్గా మోడీ గారి ప్రభుత్వం ఆన్సరబుల్గా ఉండబట్టే మనం ప్రతి విషయంలోనూ నిజంగా ఈ వారు జరుగుతూ ఉంటే మినిమం ఎఫెక్ట్తో మోడీ గారు ఆయన రాష్ట్రంలోనే, దేశంలోనే కాదు ప్రపంచంలోనే భారతదేశం ఒక విలువ పెంచారు. అంతకుముందు అసలు మన ఎవరు లెక్క చేశారు, పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అందరూ మనని అడుగుతాం, భారతదేశాన్ని గౌరవిస్తాం అన్నీ. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఈ SIR దీనిపైన కూడా విపరీతమైనటువంటి ఆరోపణలు, విమర్శలు. దీంతో ఆ పక్కన అంటే కాంగ్రెస్ సపోర్టర్స్ కావచ్చు, లేకపోతే రీజనల్ పార్టీస్, వెన్ ఇట్ కమ్స్ టు స్టేట్, వాళ్ళవి కావాలనే తీసేస్తున్నారు. ఇంతకన్నా నేను SIRలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యాను. అక్కడ మాది 2,06,000 ఓట్లు అయితే 13,000 ఓట్లు పోయినాయి, 7,000 మంది చచ్చిపోయారు, 5,000 మంది బయటికి వెళ్ళిపోయారు. అక్కడ ఓటు ఉంది, అన్ట్రేసబుల్ ఒక 700 మంది. ఇంకా వీళ్ళందరినీ ప్రూఫ్తో సహా ఇస్తున్నారు. మీరు కావాలంటే ఈ నెల రోజులు కొత్త ఓటర్లను జాయిన్ చేసుకోవడానికి కొంత జాయిన్ చేయండి, అంతేగాని డూప్లికేట్లు ఓట్లు ఎక్కడో. మీరు ఈసారి ప్రక్రియ కూడా కష్టమైంది, ఎందుకంటే నీవు ఇక్కడ పుట్టుకోకుండా కోడళ్ళు అయితే ఊళ్ళల్లోకి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఎందుకు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి కలెక్టాలో, బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళ పేరే ఇల్లీగల్ మైగ్రెంట్స్, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళకి ఓటు ఇక్కడ కల్పించాలి అనేది. అలాగే డూప్లికేట్ ఓటు మీరు తిరుపతిలో చూశారు, ఎన్ని డూప్లికేట్ ఓట్లు. ఒక పర్సూరును మన పయ్యావుల కేశవ్ గారి కాన్స్టిట్యున్సీ ఎన్ని వేల ఓట్లు తీశారు. తెలుగుదేశానికి లాభంగా ఉండేది. తిరుపతిలో వేరు, చంద్రగిరిలో బయట ఓటర్లు అందరినీ చేశారు, ఇక్కడ ఉన్న ఓటర్లను తీశారు. ఇవాళ అలా ప్రక్రియ అనేది చేసేదంతా అధికారులమ్మా. వాళ్ళు ఇది ప్రభుత్వానికి సంబంధమే లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేదు, ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. దాంట్లో తప్పు. ఎలక్షన్ కమిషనే కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థ అని అంటున్నారు కదా అమ్మా. నెపమేస్తానికి ఎవరైనా వేయచ్చమ్మా, ప్రతి వాళ్ళకి కాన్షియస్ ఉంటుందమ్మా. నువ్వు తప్పు చేస్తే ఇంత పెద్ద ఇష్యూస్లో రిగ్గింగు లేకపోతే ప్రక్రియ ఎవరో ఒకరి చేతులతో జరిగేది కాదమ్మా. మొత్తం కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు ఆ వ్యవస్థలో. అందరూ వాళ్ళు వచ్చి న్యాయం ఏంటో కాదు, నేను కైకలూరులో చెబుతున్నా కదా,
13,000 ఓట్లు పోయినాయి. అందరూ చచ్చిపోయారు. 7,000 మంది. ఆ ఓట్లు ఉన్నాయి. 5,000 మంది ఎక్కడికో వెళ్ళిపోయారు, రకరకాలుగా మైగ్రేట్ అయ్యారు. అంటే ఈ సర్ని అడ్డం పెట్టుకుని ఓటర్లని తీసేస్తూ బీజేపీ అధికారంలోకి వస్తుంది ఆయా రాష్ట్రాల్లో. దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ అని చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ అమ్మా, ఒక బీజేపీ ఒక చిత్తశుద్ధితో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అక్కడి నుంచి వచ్చి ఆయన లేకపోతే యాక్చువల్లీ ఆయన లేకపోతే అసలు వెస్ట్ బెంగాల్ మనకు ఉండేది కాదు, బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయింది. ఆయన ఉండి ఆయన చేశారు. బీజేపీ పెద్ద కోరికలు, 370 ఆర్టికల్, రామజన్మభూమి, ఇలా ఆయన ఈ పార్టీని స్థాపించిన మహోన్నత వ్యక్తి ఆయన. ఆ రాష్ట్రాన్ని మనం అక్కడ లేకపోవటం ఏంటి, వెల్ ఎడ్యుకేటెడ్ స్టేట్ ఆల్సో. కానీ అన్ని రకాలుగాను ఒక ప్రభుత్వాలు చేసే విధానం కాక వేయాలనుకున్నారు, పట్టుబట్టారు. అందరూ డే అండ్ నైట్ శ్రమపడి అక్కడ పార్టీని తెచ్చుకున్నారు. కానీ ఓడిపోయి ఈ రకంగా నెపమాసం గారు ఎంత అసంతృప్తితో ఉన్నారు చూడండి. ఎన్నాళ్ళు గుప్పిడి పట్టి ఉంచుకున్నారు. ఆమె ఓడిపోగానే మొత్తం అందరూ వచ్చారుగా. వాళ్ళు వచ్చేస్తే ఆ నెపం కూడా పార్టీ మీద వేస్తే అలా ఆమె అధికారంలో ఉన్న వాళ్ళు చలాయించారు ఆ భయంతో. సో మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్. ఈ రిజల్ట్ కూటమి ప్రభుత్వానికి రెఫరెండం కాబోతోందా? డెఫినెట్గా. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. చాలా కాదు చెప్పుకోవటానికి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి బోల్డ్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళకి ఏముందమ్మా, ఇచ్చిన హామీల్లో అన్నీ 1-2 స్లోగా జరుగుతుంది. స్లో అంటే ఆర్థిక పరిస్థితి 20వ తారీఖు నుంచి జీతాలకి పెన్షన్లకి డబ్బు ఆపేయాల్సి వస్తుంది. డెవలప్మెంట్ జరుగుతుంది, పోలవరం జరుగుతుంది, అమరావతి జరుగుతుంది, వేరు ప్రాజెక్టులు జరుగుతున్నాయి. అందుకని అన్నీ ఒకసారి మనం ఒక మాట అనే ముందు మన ఒక ఏళ్ళు ఎదురుదాళ్ళని చూపించేటప్పుడు 4 ఏళ్ళు మన వైపు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు, 2,000 నుంచి 3,000 పెంచుతాను అని ఎన్నాళ్ళకి పెంచారు? 250, 250 ఏళ్ళని 4 ఏళ్ళకి పెంచారు. దానికి సమాధానం లేదు. నేను ప్రొహిబిషన్ పెడతాను, పెట్టకపోతే నేను ఓటు అడగనన్నా, ఓటుకే రానన్నారు. ఏమైంది? ప్రొహిబిషన్ పెట్టావా? ఎంత అరాజకం, చీప్ లెక్కరు, ఎక్కడా లేని బ్రాండ్స్, ఎక్కడా లేని ప్రైజు, క్యాష్ డబ్బులకి. నువ్వు ఇవాళ పేదవాడు కూరగాయల మార్కెట్లో కూడా ఫోన్పే ఉంటే నువ్వు క్యాష్ ఏంటి? ఇవాళ లిక్కర్లో తప్పు జరిగిందనేది వైసీపీ నాయకులతో పాటు 100కి 100 మంది నమ్ముతున్నారు. కారణాలు ఇయ్యే. సో ఖచ్చితంగా మీదే గెలుపు. ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం కలిసే వెళ్తుందా? ఈ 3 పార్టీలు కలిసే పోటీ చేస్తాయి 2029 ఎన్నికల్లో. డెఫినెట్గా కలిసే వెళ్తారు. ఈ కూటమి కలుస్తూ వాళ్ళ అవసరానికి కాదమ్మా, రాష్ట్ర అవసరం, రాష్ట్ర భవిష్యత్తు, మన భావి తరాల భవిష్యత్తు కోసం కలిసే వెళ్ళాలి. ఓకే, వెళ్తారు కూడా. సార్, మీరు చంద్రబాబు నాయుడుతో చాలా కాలం వర్క్ చేశారు. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆయనతో బాండింగ్ మా అందరికీ తెలుసు, మేము చూసాము. బట్ యువనేత మన లోకేష్, ఆయన వర్కింగ్ స్టైల్ కావచ్చు, ఆయన చేసేటువంటి ఈ మొత్తం ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? నేను లోకేష్ బాబు గారిని చాలా చిన్న వయసు నుంచి చూస్తున్నానమ్మా. 2014-19 అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అలా ఉండి, ఆ తర్వాత అపోజిషన్లో ఉండగా ఆయన పాదయాత్రలో ఆయన నేర్చుకున్న విషయాలు కానీ, ఇవాళ ఆయన అన్నీ ప్రోయాక్టివ్గా పనిచేయటం, పెద్దల్ని గౌరవిస్తాం, ఎక్కడ నువ్వు లేకుండా ఉండి అది వాళ్ళకి మింగుడు పట్టల. అంటే మళ్ళా ఇంకో తరం నాయకుడు కూడా తయారయ్యాడని ఓచుకోలేకపోతున్నారు. అందుకని చెబుతున్నారు. కానీ ఆయన చేసే పనులు నేను నిజంగానే చెబుతాను, పాదయాత్రలో తిరిగి కష్టపడి ప్రజలు వాళ్ళ ఇబ్బందులు అన్నీ చూసి ఒక పరిణితి చెందాడు. పరిణితి చెంది వాళ్ళ ఏది చెప్పినా చంద్రబాబు నాయుడు గారు కొంచెం సేపు ఆలోచించి చెప్తారు. ఈయన నెక్స్ట్ మినిట్లో రియాక్ట్ అవుతాడు పాజిటివ్గా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే నూతన ముఖ్యమంత్రి అవి కాలం నిర్ణయిస్తుంది, అవి నేను చెప్పను. బట్ మంచి 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 వ్యక్తి,
సమర్థుడు. ఓకే సార్, తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల్లో కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలో కావచ్చు, ఒక యూనిటీ అనేది లేదు, వర్గ విభేదాలు ఉన్నాయి అని చెప్పి కేంద్రం కూడా, అంటే పెద్దలు ఇక్కడికి వచ్చి మరి వీళ్ళ క్లాసులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. పార్టీ కన్నా ఎవరు గొప్ప కాదు. వ్యక్తుల కన్నా పార్టీ గొప్ప, పార్టీ కన్నా దేశం ప్రజలు గొప్ప అమ్మ. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, నాకు అంత డీటెయిల్గా ఏదో నేను వింటున్నాను, తెలుస్తాను, కానీ మీ వార్తాపత్రికలు మీడియా ద్వారా. బట్ కేంద్ర నాయకత్వం అల్టిమేట్ డెఫినెట్గా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. సో తెలంగాణలో అధికారంలోకి బీజేపీ రావడం ఖాయం అంటారా? డెఫినెట్గా వస్తుంది. డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో ఖాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ చాలా సంతోషం. రైట్, ఇది కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.